నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో ఈరోజు డాక్టర్ శ్యామ్ ప్రసాద్ గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. నమస్తే అమ్మ. సార్ ఇప్పుడు నారా లోకేష్ గారు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం కొరియా వెళ్ళడం జరిగింది. వెళ్ళి కూడా ఇప్పటికీ 6 రోజులు కంప్లీట్ అయింది. అయితే ఇప్పుడు ప్రతి ఒక్కరికి కూడా ఒక ఆతృత అనేది ఉంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌కి కొత్త కంపెనీలొస్తాయి, పెట్టుబడులొస్తాయి అనే ఆశతో ఉన్నారు. ముఖ్యంగా యువత. వాళ్ళకి ఉద్యోగ అవకాశాలనేవి ఎలా ఉంటాయంటారు? అక్కడ ఆయన ఎలాంటి కంపెనీలతో చర్చకున్నారు? ఒకవేళ పెట్టుబడులొస్తే కూడా మనకి ఎప్పటికి అమల్లోకొస్తాయంటారు? అలాగే ఆయన కొరియన్ ఇండస్ట్రియల్ పార్క్ గురించి కూడా చర్చించారు. అసలు అది ఎప్పుడు అంటే ఎప్పుడు జరుగుతుందంటారు? అలాగే ఆటోమేటిక్ ఈకో ఈవీ అనేది కూడా లక్ష్యంగా అంటే అభివృద్ధి చేస్తామంటున్నారు. వీటన్నింటి గురించి కూడా స్పష్టంగా ఎక్స్‌ప్లెయిన్ చేయండి సార్. చాలా బావుందమ్మా. చాలా అత్యద్భుతంగా నారా లోకేష్ సౌత్ కొరియా ట్రిప్ చాలా అద్భుతంగా జరిగింది. చాలా ఒక్క నిమిషం కూడా ఖాళీ లేకుండా కొన్ని వందల పారిశ్రామికవేత్తలతో ఆయన డిస్కస్ చేశారు. ఇండియన్ డయాస్పోరాతో కూడా మాట్లాడారు. ముఖ్యంగా ఎవరైనా సరే ఇండస్ట్రీ పెట్టాలంటే ఇనిషియల్ టాక్స్‌కి వచ్చినప్పుడు మేము ఈ బెనిఫిట్స్ ఇస్తాం. మా రాష్ట్రానికి వస్తే మీకు ఇలాంటి బెనిఫిట్స్ ఉంటాయి. మేము ఫ్రెండ్లీగా ఉంటాం. ఇప్పుడు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ చేస్తున్నాం. ఈజ్ ఆఫ్ డూయింగ్ నుంచి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ చేస్తున్నాం. కాబట్టి మీరు ఇన్వైట్ చేస్తున్నాం. మీకు ఏం కావాలంటే అది ఇస్తామనేటట్టుగా తన యొక్క ఆఫర్స్ చెప్పొచ్చాడు డిఫరెంట్ కంపెనీస్కి అనమాట. ఫైనల్గా ఎవరితో కలిసాడంటే కియా మోటార్స్ వాళ్ళతో కలిశాడు. కియా మోటార్స్ హెడ్స్తో కలిసి కియా మోటార్స్లో లేటెస్ట్ మోడల్స్ అన్నిటినీ కలిపి ఇవాళ మా ఆంధ్రప్రదేశ్లో ఎక్స్టెండ్ చేయండి అని రిక్వెస్ట్ చేశాడనమాట. మాకు ఎక్స్పోర్ట్కి పోర్ట్ కూడా ఉంది వైజాగ్లో, ద బిగ్గెస్ట్ పోర్ట్ ఇన్ ద వరల్డ్ ఆల్మోస్ట్. కాబట్టి మీరు వైజాగ్లో కియా మోటార్స్ ఎక్స్టెన్షన్ పెట్టవచ్చు అనేది వాళ్ళకు ప్రపోజల్ ఇచ్చారు. మీరు వచ్చి చూసుకోండి అని. ఒకటి అసలు సపరేట్గా కొరియా పార్క్ నువ్వు చెప్పావు కదా, మన కంప్లీట్గా కొరియన్కి సంబంధించిన కంపెనీస్ అన్నిటి కలిపి ఒక చాటు ఉండేటట్టుగా అది కూడా ఒక సజెషన్. అవన్నీ ఏదైనా సరే, ఏ కంపెనీ అయినా సరే, సెమీ కండక్టర్స్తో మాట్లాడాడు, ఒక కంపెనీ షూ కంపెనీతో మాట్లాడారు, అన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ వాటితో మాట్లాడాడు. ఎలక్ట్రానిక్స్ చాలా ఫేమస్ కదా, అన్ని కంపెనీల హెడ్స్తో మాట్లాడాడు. మేము ఈ బెనిఫిట్స్ ఇస్తాము, మేము ఇన్వెస్టర్ ఫ్రెండ్లీగా ఉంటున్నాము అని చాలా ఎక్సలెంట్ ప్రజెంటేషన్ చేశాడు. లీడర్ అంటే అలా ఉండాలన్నమాట. అంత కష్టపడి ఆయన ఐటీ శాఖ మంత్రి కాబట్టి ఐటీ శాఖ మంత్రిగా అక్కడికి వెళ్ళాడు అనమాట. అసలు ఎంత కృషి చేస్తున్నాడో లాస్ట్ 2 years నుంచి మనం చూస్తున్నాం. ఇప్పుడు కియా మోటార్స్ అనేది 2014-19 మధ్యలోనే అనంతపూర్ డిస్ట్రిక్ట్లో పెనుగొండలో వచ్చింది. చాలా ఎక్సలెంట్ పెర్ఫార్మెన్స్. దగ్గర 20,000 మంది ఎంప్లాయీస్ ఉన్నారు. ఎక్కడ ఏ నగరంలో చూసినా కియా మోటార్స్, కియా కార్లు కనపడతాయి. ఎవ్రీ 3 కార్లలో ఒక కారు కియానే కనపడుతుంది. కాబట్టి అంత సక్సెస్ఫుల్ ఇండస్ట్రీని తీసుకొచ్చిన ఘనత తెలుగుదేశానికే దక్కింది. మళ్ళీ కూడా అదే ఘనత ఇప్పుడు లేటెస్ట్ మోడల్స్ తీసుకొచ్చారు కియాలో. ఆ మోడల్స్కి ఇంకా దాంట్లో ఈ అనంతపూర్ దాంట్లోకి రాలా ఆ మోడల్స్. అవన్నీ ఇక్కడ కొత్త కంపెనీ వైజాగ్లో పెట్టమని ఇన్వైట్ చేశాడనమాట. అది ఒక ఎత్తు. ప్రతిదీ సక్సెస్ఫుల్గానే అతని వే ఆఫ్ డీలింగ్ విత్ ఆల్ కంపెనీస్ హెడ్స్, ఆల్ గవర్నమెంట్స్, ఆ గవర్నమెంట్ సౌత్ కొరియన్ హెడ్స్తో వాళ్ళతో కూడా చక్కగా మాట్లాడి రిలేషన్షిప్స్ మెయింటైన్ చేస్తున్నారనమాట. ఫస్ట్ రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలి. మన ప్రపోజల్ వాళ్ళకి చెప్పాలి. మేము మా దగ్గర ఈ టైప్ ఆఫ్ ఇండస్ట్రీ పెట్టండి, ఈ టైప్ ఆఫ్ ఇండస్ట్రీ పెడితే మేము ఇంత బెనిఫిట్స్ ఇస్తాము అని చెప్పుకుంటూ వస్తున్నాడు అనమాట. ఫస్ట్ నుంచి కూడా ఈ 2 years నుంచి కూడా ఫస్ట్లో యూఎస్ వెళ్ళాడు, తర్వాత సింగపూర్ వెళ్ళాడు, తర్వాత అన్ని కంట్రీస్, చాలా కంట్రీస్ తిరుగుతున్నారు. ఎందుకంటే 20 లక్షల ఉద్యోగాలే తన చేయం. కూటమి ప్రభుత్వం ఏం చెప్పిందంటే వాగ్దానం ఏం చేసింది, 20 లక్షల ఉద్యోగాల కల్పనే మా యొక్క మెయిన్ టార్గెట్ అని. ఆ 20 లక్షల ఉద్యోగాలు వచ్చేవరకు నారా లోకేష్ కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, మంత్రివర్గం కానీ, తెలుగుదేశం కానీ నిద్రపోదు. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ 24 లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్స్ వచ్చేసినాయి. కొన్ని ఎంఓయూ స్టేజ్లో ఉన్నాయి, కొన్ని శంకుస్థాపన స్టేజ్లో ఉన్నాయి, కొన్ని కన్స్ట్రక్షన్ స్టేజ్లో ఉన్నాయి, కొన్ని ఇనాగ్రేట్ కూడా చేసేసారు. అలా ఇన్ని రకాల స్టేజెస్లో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో ఉన్న గ్రోత్ చూస్తే ఆశ్చర్యకరంగా ఉందన్నమాట. ఎందుకంటే దాంట్లో లోకేష్ యొక్క వర్క్ కూడా దాంట్లో కనపడుతుంది అనమాట. ఆయన ఏం చెప్తాడు, లోకేష్ ఈ క్రెడిట్ అంతా చంద్రబాబు నాయుడు గారి బ్రాండ్ వలన వచ్చింది, నాదేమీ లేదు, నేను ఎగ్జిక్యూషన్ చేస్తున్నాను అంటున్నాడు అనమాట. ఇప్పుడు గూగుల్ డేటా సెంటర్ వచ్చిందనమాట. 11 నెలల్లో తీసుకొచ్చారు గూగుల్ డేటా సెంటర్.
ఆయన అమెరికా వెళ్ళినప్పుడు గూగుల్ వాళ్ళతో మాట్లాడాడు. గూగుల్ డేటా సెంటర్ తెప్పించిన కంత లోకేష్కే దక్కింది. అలాగే అది అంతా 1,30,000 కోట్లు. అది మరి ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ ఎఫ్డిఐ హైయెస్ట్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇండియాలో ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ అనమాట. 1,30,000 కోట్లతో ఇన్వెస్ట్మెంట్ అది. మరి ఆర్సెల్ఆర్మిటల్ లేటెస్ట్ టెక్నాలజీ, బిగ్గెస్ట్ స్టీల్ ఫ్యాక్టరీ ఇన్ ద కంట్రీ. మరి అది తీసుకొచ్చారు. అది ఎక్కడ నక్కపల్లిలో తీసుకొచ్చారు, అనకాపల్లి డిస్ట్రిక్ట్. మరి అది కూడా లోకేష్ వాళ్ళతో జస్ట్ ఫస్ట్ జూమ్ కాల్లో మాట్లాడి తర్వాత జస్ట్ డిస్కషన్ జరిగి దాన్ని శంకుస్థాపన కూడా అయిపోయింది. బ్రహ్మాండంగా చేశారు. అలాగే టీసీఎస్, అలాగే కాగ్నిజెంట్, ఈ రెండు కూడా వాటికి ఇన్ఫోసిస్, టీసీఎస్కి 22 ఎకరాలు, కాగ్నిజెంట్కి 22 ఎకరాలు, ఇన్ఫోసిస్కి 22 ఎకరాలు. వాళ్ళు 99 రూపాయలకే ఇచ్చేశారు. అది నామినల్ ప్రైస్ అనమాట. ఎందుకంటే అవి బిగ్గెస్ట్ కంపెనీస్ ఇన్ ద వరల్డ్. అసలు వైజాగ్ ఎందుకు రావాలి? వైజాగ్ అవి రావాలంటే మనం ఎన్నో బెనిఫిట్స్ చూపించాలి. ఇప్పుడు మనకి టీసీఎస్ వచ్చిందంటే కొన్ని వేల మందికి ఉద్యోగాలు వస్తాయి. కాగ్నిజెంట్ అయినా కొన్ని వేల మందికి వస్తాయి. వాళ్ళు యాక్చువల్గా 10,000 మందికో 8,000 మందికో ఇద్దాం అనుకున్నారు. ఆ ఇనాగ్రేషన్ రోజు చంద్రబాబు నాయుడు గారు 25,000 ఎంప్లాయీస్ చేయాలంటే వాళ్ళు ఆ దిశగా వెళ్తున్నారు. 22 ఎకరాల్లో ప్లాంట్ కట్టబోతున్నారు. టెంపరీ బిల్డింగ్స్లో ఆల్రెడీ వర్క్ స్టార్ట్ చేశారు. టీసీఎస్, కాగ్నిజెంట్. ఆల్రెడీ ఇన్ఫోసిస్ ఉంది. ఇప్పుడు ఇన్ఫోసిస్కి కూడా 22 ఎకరాలు ఇచ్చారు. అట్లా ఐటీ సెక్టార్లో ఆ కంపెనీలు తీసుకొచ్చారు. మరి రెన్యూవబుల్ ఎనర్జీ అంతా రాయలసీమకు తీసుకొచ్చారు. రాయలసీమలో ఈ మధ్య బుల్లెట్, రాయల్ ఎన్ఫీల్డ్ తీసుకొచ్చారు. ఎయిర్ కండిషనర్, కెరీర్ ఎయిర్ కాన్ తీసుకొచ్చారు. అండ్ ఫైటర్ జెట్స్ తీసుకొచ్చారు పుట్టపర్తిలో. ఇలా ఒకటని కాదు, రెండు కాదనమాట. ఎన్నో రకాల కంపెనీస్ వస్తున్నాయి అన్నమాట. భారతదేశంలో వచ్చే ఇన్వెస్ట్మెంట్స్లో 25% ఆంధ్రప్రదేశ్కే వస్తున్నాయి. అంటే ఎంత కష్టపడితే, ఎన్ని రకాలుగా కష్టపడితే ఒక ఇండస్ట్రీ 1,000 కోట్లు ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే ఈ మధ్య కుప్పంలో దగ్గర 19,000 కోట్లు ఇన్వెస్ట్మెంట్స్ వచ్చినాయి. దాంట్లో ఒక ఆదిదాస్ షూ కంపెనీ వచ్చింది. దాంట్లో 17,000 మందికి ఎంప్లాయ్మెంట్ వస్తుంది. ఒట్టి ఇన్వెస్ట్మెంట్ 1,000 కోట్లే. ఒక 1,000 కోట్లు తీసుకొచ్చి ఇక్కడ పెట్టాలంటే దానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి, దానికి ల్యాండ్ అలాట్మెంట్స్ కావాలి, పవర్ కావాలి, జిఎస్టీ వీటికి బెనిఫిట్స్ కావాలి, గవర్నమెంట్ ఇచ్చేదంతా ఒక వెరీ ఫాస్ట్గా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేది పాతకాలం అనమాట. ఇప్పుడు ఏం చెప్పాను, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. ఎవరెవరికి ఏమేం కావాలో టక ఇచ్చేస్తున్నారు అనమాట. అట్లాగే ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్, అలాగే గ్రీన్ అమోనియా కాకినాడలో, అట్లాగే క్వాంటమ్ వ్యాలీ ఇన్ అమరావతిలో, అట్లాగే ఇప్పుడు బీపీసీఎల్ ప్లాంట్ రాబోతుంది రామాయణపట్నంలో 1 lakh crores అనమాట. అట్లా ఒక్కొక్కటి లక్షల కోట్లతో పెడుతున్నారు. అట్లాగే రిలయన్స్ సిబిజీ వచ్చింది, కంప్రెస్డ్ బయోగ్యాస్ 65,000 కోట్లు, 500 ప్లాంట్లు. ప్రస్తుతం ఒక ప్లాంట్ అయిపోవచ్చింది ప్రకాశం జిల్లాలో, ఆల్మోస్ట్ కన్స్ట్రక్షన్ అయిపోయింది. అది కూడా లోకేష్ యొక్క ఘనత అనమాట. లోకేష్ వెళ్ళి రిలయన్స్ వాళ్ళతో మాట్లాడి తీసుకొచ్చాడు. అలాగే టాటాస్ చంద్రశేఖర్ గారితో మాట్లాడినప్పుడు టాటా పవర్, టీసీఎస్ రెండు టాటాసీయే. మా టాటా పవర్ ఎనర్జీ అది 49,000 కోట్లతో రెన్యూవబుల్ ఎనర్జీ తీసుకొస్తున్నారు. అది ఏంటి, సోలారు ప్లస్ విండ్ ఎనర్జీ అనమాట. మరి అన్ని పెద్ద కంపెనీ, రిలయన్స్, టాటా ఒకటి కాదు, మరి గూగుల్, టీసీఎస్, కాగ్నిజెంట్, ఆర్సెల్ఆర్మిటల్, ఒక్క కంపెనీ అని కాదమ్మా, చెప్పుకుంటూ వెళ్తే చాలా ఉన్నాయి అన్నమాట. ఈ సెమీ కండక్టర్స్ లేటెస్ట్ సెమీ కండక్టర్సే ఇప్పుడు కొరియాలో ఇంపార్టెంట్. సెమీ కండక్టర్స్ కనుక మనకు వస్తే చిప్ డెవలప్మెంట్ అనమాట. సెమీ కండక్టర్ ఇండస్ట్రీస్ కూడా బాగా ఎక్కువ తీసుకొస్తారు. సెంటర్ కూడా మనకు సెమీ కండక్టర్ మనకి అలాట్ చేసింది. ఆల్రెడీ సెమీ కండక్టర్స్కి 3-4 ప్రపోజల్స్ ఉన్నాయి. ఇప్పుడు సౌత్ కొరియా వాళ్ళు కనుక సెమీ కండక్టర్స్ తీసుకొస్తే ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది. సెమీ కండక్టర్స్ అనేది లేటెస్ట్ టెక్నాలజీకి ఉపయోగపడుతుంది అనమాట. ఇప్పుడు ఏఐ టెక్నాలజీతో డేటా సెంటర్స్ మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడు గూగుల్ డేటా సెంటరే కాకుండా అక్కడ అదాని కూడా ఇంకో డేటా సెంటర్ పెడతానండి. రిలయన్స్ కూడా 1,00,000 కోట్లు పెడుతుంది. ఇంకా 4-5 డేటా సెంటర్స్ రాబోతున్నాయి అనమాట. అట్లా ఒక్కొక్కటి. ఇప్పుడు డేటా సెంటర్స్కి ఎందుకు వైజాగ్లో పెడుతున్నారంటే అండర్ సీ కేబుల్ వేస్తారనమాట. డిఫరెంట్ కంట్రీస్ నుంచి ఏ కంపెనీ కంపెనీ సీలో కేబుల్ వేసుకొస్తారు. ఇప్పుడు ఈ గూగుల్ దాంట్లో బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ అదానికి ఇచ్చారు, అండర్ సీ కేబుల్ ఎయిర్టెల్కి ఇచ్చారు. మెయిన్ వర్క్ గూగుల్ చేస్తుంది అనమాట. అట్లా ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తున్నారు. అక్కడ సీ ఉంది కాబట్టి అలా వస్తుంది. లేటెస్ట్గా నాకు తెలిసిన విషయం ఏంటంటే మైక్రోసాఫ్ట్ వాళ్ళు హైదరాబాద్లో ఉంది కదా పెద్ద కంపెనీ, ఆ కంపెనీకి కూడా డేటా కావాలి కాబట్టి వాళ్ళు మచిలీపట్నానికి కూడా సీ కేబుల్ వేసుకుంటున్నారండి సింగపూర్ నుంచి. అది వేరే కంపెనీ వస్తుంది అన్నమాట, మచిలీపట్నానికి తీసుకొస్తున్నారు. అది అంటే మచిలీపట్నం టు హైదరాబాద్ దగ్గర కాబట్టి వైజాగ్ నుంచి తీసుకొస్తుంది చాలా లెంత్ కాబట్టి మైక్రోసాఫ్ట్ వాళ్ళ ప్రోద్బలంతో
సింగపూర్ టు మచిలీపట్నం అండర్ సీ కేబుల్ వస్తుందన్నమాట. ఎన్ని రకాల ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నాయో లెక్కలేదమ్మా. ఎంత ఎంత కృషి కావాలి. ఒక చిన్న బిజినెస్ పెట్టాలంటేనో ఎంతో కష్టం. ఫైనాన్షియల్ మ్యాటర్ చూసుకోవాలి, దాంట్లో స్కిల్ఫుల్ ఇంజనీర్స్ కావాలి, అపాయింట్మెంట్ చేసుకోవాలి, డిఫరెంట్ సెక్టార్స్ ఉంటాయి, అందరినీ మేనేజ్ చేసుకోవాలి. ఒక్క ఇండస్ట్రీ పెట్టడానికే 100 కోట్లు పెట్టడానికే చాలా కష్టం. ఇది 24 లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్ సామాన్యమైన విషయం కాదు. దిస్ క్రెడిట్ గోస్ టు లోకేష్ నిరంతర శ్రమ అనమాట. నిరంతర శ్రమ. అతని ధ్యేయం అంతా 20 లక్షల ఉద్యోగాలే. ఆ 20 లక్షల ఉద్యోగాల కంటే కూడా ఇప్పుడు ఈ కంపెనీలన్నీ కనుక మెటీరియలైజ్ అయితే 20 లక్షలు కాదు 40 లక్షల ఉద్యోగాలు వస్తాయి. అంటే యాక్చువల్గా ఈ పెద్ద పెద్ద కంపెనీలన్నీ ఈ 2-3 సంవత్సరాలు అవ్వు. వాటికి టైం పడుతుంది. 7 to 8 years పడుతుంది. 10 years పడుతుంది అనమాట. అప్పటికే ఆంధ్రప్రదేశ్ సస్యశ్యామలం అవుతుంది అనమాట. ఈలోపు కంపెనీస్ ఇప్పుడు నేను చెప్పాను ఆదిదాస్ 1000 కోట్లే, కానీ 17,000 జాబ్స్ వస్తాయి. మరి అతను డిఎస్సి చేశాడు, అతను ఎడ్యుకేషన్ మినిస్టర్గా 16,000 జాబ్స్ వచ్చినాయి. పోలీసులకు జాబులు ఇచ్చారు 6,000 పోలీసులకి. అట్లాగే రేపు జాబ్ క్యాలెండర్ ఇచ్చారు, 10,000 జాబులు ఇవ్వబోతున్నారు. అన్నీ ఉద్యోగ కల్పనే అతని ధ్యేయం అనమాట. 20 లక్షల ఉద్యోగాలు తీసుకొచ్చే వరకు ఆయన నిద్రపోడు, అవిశ్రాంత పోరాటం చేస్తూనే ఉంటాడనమాట. దాంట్లో ఆ యంగ్స్టర్ అందుట్లో ఎనర్జీ ఉంది. తను ఐడి ఎడ్యుకేటెడ్, హౌ టు కన్విన్స్ ద పీపుల్ హీ నోస్. మరి అక్కడ మాట్లాడాలంటే ఎంతెంతో పెద్ద పెద్ద ఎగ్జిక్యూటివ్స్ ఉంటారు. అసలు ఆ సబ్జెక్టే మాట్లాడాలి. అసలు ఆ సబ్జెక్ట్లో ఏ టైప్ ఆఫ్ ఇండస్ట్రీయో ఆ ఇండస్ట్రీ పేర్లే తెలియదు చాలామందికి. ఆ పర్టికులర్ ఇండస్ట్రీ తయారు చేస్తుందో కూడా తెలుసుకోవాలి, అది దేనికి ఉపయోగపడుతుందో తెలుసుకోవాలి. ఆ పర్టికులర్ ప్రోడక్ట్ అంత నాలెడ్జ్ ఉంటే కానీ ఆ కంపెనీతో మాట్లాడలేరు. అది ఏ విధంగా ఆంధ్రప్రదేశ్కి ఉపయోగపడుద్ది, ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ దాన్ని ఏం చేయగలదు అనేది కూడా ఎంతో గ్రాస్పింగ్ ఉండాలి. ఎన్నో కంపెనీల గురించి, వేల కంపెనీల గురించి ఆయన నాలెడ్జ్, తన ఎన్సైక్లోపీడియా అయిపోయాడు ఇప్పుడు లోకేష్. ఇప్పుడు ఎక్కడైనా సరే చూడండి, లోకేష్ ఎక్కడైనా సరే నేషనల్ మీడియాలో కూడా ఎంత చక్కగా ప్రజెంట్ చేస్తున్నాడు ఇష్యూ. ఎందుకంటే తన హార్ట్ఫుల్, ప్రేమపూర్వకంగా, హృదయపూర్వకంగా పనిచేస్తున్నాడు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకి డెవలప్మెంట్ కావాలి, నేను 20 లక్షల ఉద్యోగాలు కల్పించి తీరాల్సిందే. దానికి సత్తా ఉంది, ఎడ్యుకేషన్ ఉంది, నాలెడ్జ్ ఉంది, విజన్ ఉంది, దానికి తోడు తన కఠోర పరిశ్రమ ఉంది, అన్నిటికీ కన్విన్స్ చేసే కెపాసిటీ ఉంది. అన్నింటికంటే ముఖ్యమైనది చంద్రబాబు నాయుడు గారు అనే బ్రాండ్ ఉంది. ఇన్ని రకాలుగా ఉంది కాబట్టి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సస్యశ్యామలంగా నడుస్తుందన్నమాట. సరే, ఇప్పుడు గత ప్రభుత్వంతో మనం చూసుకుంటే అప్పటి ప్రభుత్వం కూడా పెట్టుబడుల కోసం వెళ్ళడం, మళ్ళీ రావడం ఏమీ చేయకుండా అయిపోయింది. ఇప్పుడు ప్రజలు కూడా అదే ఒక భయంలో ఉన్నారు. అప్పటి ప్రభుత్వానికి ఇప్పుడు ప్రభుత్వానికి కూడా డెఫినెట్గా మార్పు వస్తుంది అని చూస్తున్నారు కూడా. సో ఇక్కడ మీరు తేడా ఏమన్నా చెప్పగలరా? ఇప్పుడు 2019 నుంచి 24 వరకు ఒక్క కంపెనీ కూడా ఆంధ్రప్రదేశ్లో ఇన్వెస్ట్ చేయలే. ఒక్క కంపెనీ కూడా చేయకపోగా ఉన్న కంపెనీలు పోయినాయి. అవును. ఇప్పుడు అమర్ రాజా బ్యాటరీ బ్రహ్మాండమైన కంపెనీ, తిరుపతిలో చాలా టాప్ మోస్ట్ కంపెనీ ఇన్ ద కంట్రీ. అలాంటి కంపెనీ వాళ్ళు ఎక్స్పాన్షన్ 10,000 crores ఇన్వెస్ట్ చేసి ఎక్స్పాండ్ చేస్తున్నారు. ఆ ఎక్స్పాన్షన్ ఇక్కడ పెడతామంటే ఇక్కడి నుంచి మీరు వెళ్ళిపోండి, ఇక్కడ వద్దన్నారు. వాళ్ళు వచ్చి తెలంగాణలో పెట్టుకున్నారు అమర్ రాజా బ్యాటరీ. అలాగే చాలా కంపెనీలు పోగొట్టారు అనమాట. హెచ్ఎస్బిసి పోగొట్టారు, చాలా మెట్టెక్ కానీ చాలా రకరకాల కంపెనీలు, జాకీ పోగొట్టారు, గార్మెంట్స్, అండర్ గార్మెంట్స్. అట్లా చాలా ఇండస్ట్రీస్ ఉన్నాయి పోయినాయి, రాలా ఇండస్ట్రీస్. ఒక్క ఇండస్ట్రీస్ కూడా ప్రయత్నించాలా, సిన్సియారిటీ లేదు. ఇప్పుడు తీసుకొస్తే ఇండస్ట్రీస్ అవి మేమే తీసుకొచ్చాం అంటున్నారు. ఇప్పుడు నేనే తీసుకొచ్చాను అంటాడు పద్ది. ఇప్పుడు ఆర్సెల్ఆర్మిటల్ ఏంటి, చాలా కష్టపడి లోకేష్ తీసుకొస్తే ఆర్సెల్ఆర్మిటల్ ఇక్కడ రాదు, లోకేష్ ఊరినే చెప్తున్నాడు వాళ్ళు ఒరిస్సాలోకి వెళ్ళిపోద్ది అని ప్రెస్ మీట్ పెట్టి చెప్పాడు. తీరా చూస్తే ఇక్కడ 2,000 ఎకరాలు ఇచ్చారు, దాన్ని బ్రహ్మాండమైన శంకుస్థాపన చేశారు. చివరికి వచ్చింది కదా, ఎట్లా వచ్చింది, లోకేష్ కృషి వలన వచ్చింది. అది అన్నీ నేనే చేశాను అంటాడు అనమాట. ప్రతిదీ ఏది చూసినా సరే నేను. ఇప్పుడు ఈ రీసెంట్గా మరి జిందాల్ వాళ్ళు కడపలో స్టీల్ ప్లాంట్ మన వర్క్ స్టార్ట్ చేశారు చంద్రబాబు నాయుడు గారు. అది ఎప్పుడో 20 సంవత్సరాల నుంచి రాజశేఖర రెడ్డి ఉన్నప్పటి నుంచి మొదలుపెట్టారు. ఇప్పటికి అది మెటీరియలైజ్ అయింది. ఇప్పుడు బ్రహ్మాండంగా చేసుకొస్తున్నారు 16,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్తో జిందాల్ స్టీల్ ఫ్యాక్టరీ. అట్లా ఒకటి ఎక్కడ చూసినా సరే డెవలప్మెంట్, ఎక్కడ చూసినా సరే వర్కే. అసలు వాళ్ళు ఈ చంద్రబాబు నాయుడు గారు అసలు నిద్రపోవటానికి తినడానికి టైం ఎక్కడుందో అర్థం కావట్లేదు. ఒకే పోలవరం అయిపోవస్తుంది 1 yearలో, ఒకే అమరావతి చాలా ఫాస్ట్గా
వర్క్ జరుగుతుంది. అమరావతిలో అద్భుతం జరుగుతుంది, అది ప్రపంచ స్థాయి నగరం అవుతుందన్నమాట. ఇన్ని రకాలుగా అసలు మైండ్ ఎట్లా పనిచేస్తుందా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్కి, వీళ్ళందరికీ అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఇంత ఇన్వెస్ట్మెంటు, ఇంత పనులు, ఎక్కడ చూసినా వర్కే కదా, ఎటు చూసినా వర్కే కదా. ఒకే వెలుగొండ అయిపోవచ్చింది, ఒకే పోలవరం అయిపోవస్తుంది. ఒక రకం కాదమ్మా, ఇన్ని రకాలుగా వర్క్ చేస్తున్నారంటే మనం అభినందించాలి వాళ్ళని. దానికోసమని పిచ్చి పిచ్చిగా రాజకీయ ఆరోపణలు చేసుకోవటం, పిచ్చి పిచ్చి అనవసరం. రాష్ట్రం మనది, కొత్త రాష్ట్రం, దాన్ని నిర్మించుకోవడానికి అందరూ తోడ్పడాలి. ప్రతిపక్షం వాళ్ళు కూడా చేయండి, మేము సహకరిస్తామనాలి. కానీ ప్రతిదానికి అడ్డుపెట్టి, ప్రతిదానికి ఈర్ష్య అసూయాలతో, అది మన రాష్ట్రం, మన రాజధాని మనం నిర్మించుకోవాలన్నమాట. దానికి మీరు సహకరించాలి. ఏదైనా లోటుపాట్లు ఉంటే కన్స్ట్రక్టివ్గా అసెంబ్లీకి వచ్చి క్రిటిసైజ్ చేయాలి. అలా చేయాలి. ఇంత బ్రహ్మాండమైన అభివృద్ధి జరుగుతున్నప్పుడు అందరూ ఆనందపడాలి. ఓకే, థ్యాంక్ యూ సార్, చక్కగా నమస్తే. విశ్లేషించారు.